ధాన్యంలో అందరం ఇష్టపడేది సన్న రకాలనే. సన్న రకాల్లో అన్నం నాణ్యత ఉత్తమంగా ఉండి అధిక వినియోగంలో ఉంది బీపీటీ 5204 అంటే సాంబ మసూరి రకం. బియ్యం మార్కెట్ను శాసిస్తున్న సాంబ మసూరిని పండించాలంటే మాత్రం అన్నదాతకు కత్తి మీద సాములా మారుతోంది. ఎందుకంటే 150 రోజుల పంటకాలం కలిగిన సాంబ మసూరికి ఆశించని తెగులు లేదు. దోమకు, అగ్గి తెగులుకు, మెడవిరుపు, ఎండు తెగులుకు త్వరగా లొంగిపోతుంది. అంతేకాదు చేను మీద పడిపోతుంది. దీంతో రైతుకు సస్యరక్షణ ఖర్చులు మిన్నంటడమే కాక 25 నుండి 28 బస్తాలకు మించి దిగుబడులను పొందలేకపోతున్నారు. బియ్యం నాణ్యతలో బీపీటీకి దీటైందిగా, ఎండు తెగులను తట్టుకునేదిగా ఇంప్రూవ్డ్ సాంబ మసూరిని శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఈ రకం తెగుళ్లను తట్టుకున్నప్పటికీ దిగుబడి స్థాయి అంతగా పెరగలేదు. మరి బీపీటీ గింజ నాణ్యత కలిగి తెగుళ్లను తట్టుకోవడంతో పాటుగా అధిక దిగుబడినిచ్చే వరి రకం ఏదైనా ఉంటే అది అన్నదాతకు వరమే కదా. అలాంటి వరి రకాన్ని స్వయంగా ఒక రైతే రూపొందించారు. తోటివారికి అందించగా అది మంచి ఫలితాలను కనబరుస్తోంది. ఆ కొత్త వరి రకం విశేషాలేమిటో, రూపకర్త ఏమంటున్నారో, పండించిన రైతు అనుభవాలేమిటో చూద్దామా మరి. పండిన వరి కంకుల్ని మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు అందరికీ సుపరిచితుడే. ఈయనే ఉప్పల ప్రసాద్. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంలో 200కు పైగా పశువులతో 200 ఎకరాల పైచిలుకు వ్యవసాయంతో అటు పాడిని ఇటు పంటను సమన్వయం చేసుకుంటూ దశాబ్దాల అనుభవంతో సేంద్రియ వ్యవసాయంలో పట్టు సాధించిన దిట్ట ఈయన. వరి తర్వాత అపరాలు లేదా పశుగ్రాసాలు, ఆ తరువాత పచ్చిరొట్ట పైర్లు అనే పంటల క్రమంతో సుస్థిర సేద్యానికి చిరునామాగా ఉంటాయి ఈయన పంట పొలాలు. వరి, మినుము, పెసర, పశుగ్రాసాల్లో ఏ కొత్త రకాలొచ్చినా వాటిని ప్రయత్నించి చూడటం ఈయనకు అలవాటు. అలా జాలాది రాంబాబు అనే రైతు గుంటూరు జిల్లాలో ఓ వరి రకాన్ని స్వయంగా రూపొందించారని తెలుసుకుని అక్కడ్నుంచి విత్తనం తెచ్చుకుని 40 ఎకరాల్లో వేశారు. ఆ కొత్త రకానికి ఎన్టీఆర్ మసూరి అని నామకరణం చేశారు రూపకర్త జాలాది రాంబాబు. ఎన్టీఆర్ మసూరితో పాటుగా యథాప్రకారం వేసే బీపీటీ 5204, దీనితో పాటుగా ఎంటీయు 1166 ఇతర ప్రైవేటు సన్న రకాలను సాగుచేశారు ప్రసాద్. అయితే ఎన్టీఆర్ మసూరి ఇతర అన్ని రకాల కన్నా మిన్నగా ఉంది. చీడపీడలను తట్టుకునే సామర్థ్యం, చేను మీద పడకపోవటం, మంచి దిగుబడి సామర్థ్యం ఎన్టీఆర్ మసూరి విశేషాలు. అంతేకాదు అన్నం నాణ్యతలో బీపీటీకి దీటుగా ఉంది. అయితే బీపీటీ కంటే 10-15 రోజులు ఎక్కువగా 155 రోజులకు ఈ రకం కోతకొచ్చింది. సాధారణంగా వరిలో సన్న రకాల సాగులో రైతులు 3 అంశాల కోసం దృష్టి సారిస్తారు. చేను మీద పడకూడదు, దోమను తట్టుకునేదై ఉండాలి, నిద్రావస్థ కలిగి ఉండాలి. అంటే కంకి దశలో వర్షం పడినా మొలక రాకుండా ఉండాలి. ఈ సలక్షణాలన్నీ ఈ రకంలో ఉన్నాయి. అంతేకాక దిగుబడి రెట్టింపు వస్తోంది. ప్రసాద్కు బీపీటీని సేంద్రియ పద్ధతిలో సాగు చేసినప్పుడు 20 నుంచి 23 బస్తాలు, అదే మామూలు పద్ధతిలో అయితే 30 బస్తాల దిగుబడి వస్తుండగా, ఎన్టీఆర్ మసూరి సేంద్రియ పద్ధతిలో 35 నుంచి 37 బస్తాలు, మామూలు పద్ధతిలో 50 బస్తాల దిగుబడినిస్తోందని, అంటే రెట్టింపు ధాన్యం దిగుబడే కాక వరిగడ్డి కూడా బాగా అవుతోందని అంటున్నారు ప్రసాద్. సన్న రకాల మీద చాలా మోజు పడుతున్నారు మన దేశస్తులు. ఇతర దేశాల కాడ మా పంటలు వెళ్తాయి, వాళ్ళు కాడ ఈ సన్న రకాలు వేయాలి. ఏమి వేయాలి అంటే బీపీటీ వేయాలి. అంతకంటే గింజ నాణ్యత, అన్నం క్వాలిటీ, బియ్యం క్వాలిటీ గల రకం అది ఒకటే ఉంది. అది వేస్తా అంటే దానికి ఏంటి కాలుబలం లేదు, దోమ వస్తుంది, మెడ విరుపు వస్తుంది, అన్ని సమస్యలు దానికే. అందులో మా భూములు బాగా సారవంతం అయిపోయేతలకి అది అసలు పుట్ట మీద ఉండగానే పడిపోవటం. ఇక్కడే మేము మందులు కొట్టకూడదు, కొట్టకపోతే పండదు. ప్రత్యామ్నాయం ఏంటని నేను ఏ వెరైటీ ఉందని తెలుసుకోక ఇక్కడ మన జాలాది రాంబాబు గారు సంగపాలెం కోడూరు గ్రామంలో ఆయన స్వతహాగా 20-70కి బీపీటీకి సంకరపరిచి ఒక మంచి వంగడాన్ని ఇచ్చారండి. ఇది చాలా మంచి లక్షణాలండి. వాళ్ళు 50 బస్తాలు అయ్యే చేను కాడ వాళ్ళు అసలు చక్కగా నిలబడి ఉంటుంది. యాంత్రీకరణకి చాలా అనుకూలమైనది. ఇప్పుడు రేఫలతో, ప్యాడీ రేఫలతో చక్కగా కోసుకోవచ్చు, చేను పడదు, దోమ రాల,
ఆకు తెగుళ్ళు కొంచెంగా మచ్చ వచ్చింది, కానీ అది ఊరినే కంట్రోల్ అయిపోయింది. ఊరినే మేము అలా సూడోమోనాసు ఈ పశువుల మూత్రాన్ని స్ప్రే చేశాను 2 సార్లు. దాంతోనే చాలా వరకు కవర్ అయిపోయిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ ఏటా ఉరిగడ్డి కొరత వస్తుంది. మాకు 300 పశువులు ఉన్నాయి, 600 ఎకరాలు గడ్డి పెట్టాలి. గడ్డి కొనాలి అంటే దొరకని కాడ దొరకట్లా. అలాంటి పరిస్థితుల్లో మా మహానుభావుడు ఉరిగడ్డి రెట్టింపు, బీపీటీ కంటే రెట్టింపు ఉరిగడ్డి, రెట్టింపు ఒడ్లు నేడు కాడ ఆయన నాకు విత్తనాలు ఇచ్చినప్పుడు కొద్దిగా నేను వండి చూసా. నాకు బీపీటీ కంటే కాడ చాలా బాగుంది. మరి బీపీటీతో సమానంగా ఉండి ఇంత అధిక దిగుబడినిచ్చి ఇంత మంచి లక్షణాలు కలిగిన వెరైటీ ఇది మా రైతాంగానికి ఒక వరం అనుకోవాలండి. ఎన్టీఆర్ మషూరి రూపకల్పన కోసం 2 దశాబ్దాలు శ్రమించారు కృషివలుడు జాలాది రాంబాబు. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు ఈయన స్వస్థలం. బీపీటీ 5204, ఎంటీయు 2077 రకాలను సంకరపరిచి రూపొందించారు ఈ రకాన్ని. 2014లో కొద్దిమంది రైతులకు, ఈ ఏడాది మరికొంతమందికి తాను అభివృద్ధి చేసిన విత్తనాన్ని అందించారు. ఈయన మాట్లాడుతూ, ఇది చూడటానికి ఇప్పుడు 40 నుంచి 50 బస్తాల మధ్య వచ్చేట్టుగా కనిపించింది. ఇది 5204, 2077, 5200తో క్రాస్ చేసి ఎఫ్సంలో మళ్ళీ 5200తో క్రాస్ చేయగా రూపొందించిన వెరైటీ ఇది. 2 దశాబ్దాల కాలం పట్టింది. దీని గురించి లాస్ట్ ఇయర్ మా గుంటూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ గారు, ఏడీఏ శాస్త్రి గారు, మరి లాంగ్ ఫార్మింగ్కి మిగిలిన సైంటిస్టులు వచ్చి దీన్ని ఈల్డింగ్ తీయమని చెప్పి సజెషన్ ఇస్తే ఈల్డింగ్ తీశారు. లాస్ట్ ఇయర్ 50 బస్తాలు ఎకరానికి వచ్చింది. మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా రైతులందరూ అక్కడ చాలా వరకే దాదాపు 2000 ఎకరం దాకా వేశారు. ఎక్కడైనా మంచి ఈల్డింగ్ వచ్చిందని అందరూ రైతుల పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఈ రకాన్ని పరిశీలించిన తోటి రైతులు మాట్లాడుతూ, బీపీటీ కంటే మెరుగ్గా ఉందండి విత్తనం. ఇది ఏ తెగుళ్ళు లేవండి. ఇది బీపీటీకి దానికి చాలా తేడా ఉందండి. ఇది 150 రోజుల పంట. కింద మొదలంతానేమో 2077 లాగా ఉంటుందండి. పైన కంకి వచ్చేటప్పటికి బీపీటీ లాగా ఉంటుంది. బీపీటీకి మెడెరుపు, ఆకు ఎండు తెగులు, పడిపోవటం, దోమ ఎన్ని వస్తాయండి. దీనికి ఏమీ రావు. ఒక ఆకు మచ్చ మాత్రం వస్తుంది. దానికి కొంచెం మనం మందు కొట్టుకుంటే సరిపోతుంది. గాలి వేసినా కూడా పడిపోదు. ఇది చాలా మంచి వెరైటీ అండి. 150 రోజులు ఎక్కువ దిగుబడి కూడా వచ్చేటట్టు ఉందండి. బీపీటీ కంటే కూడా డబల్ వచ్చేటట్టు ఉందండి. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది దాంట్లో. దీనికి పెస్టిసైడ్స్ అసలు వాడే పని ఉండదండి. దోమ రాదండి దీనికి, అసలు వచ్చినా కూడా తట్టుకుంటుంది. దిగుబడి రాబడిని లెక్కిస్తే 50 బస్తాల దిగుబడికి ప్రస్తుతం ఉన్న బస్తా 1500 రూపాయల చొప్పున ఎకరాకు 75,000 రూపాయల ఆదాయం. ఇందులో 28,000 ఖర్చు పోను, 47,000 నికర లాభం వస్తుంది. బీపీటీలో ఎంతో శ్రమ, ప్రయాస, వ్యయాన్ని కోర్చితే గాని 30 బస్తాలు పండటం కష్టంగా కనపడుతోంది. ఒక్క పురుగు మందులే బీపీటీ సాగులో 10,000కు పైగా వ్యయం అవుతున్నాయి. అలాంటిది ఎన్టీఆర్ మషూరికి సస్యరక్షణ మందుల అవసరం రాలేదంటారు ప్రసాద్. వేసవిలో చివరి దుక్కిలో ఎకరాకు 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి తరువాత పచ్చిరొట్టగా జనుము లేదా జీలుగను కలియబెట్టిన అనంతరం వరి నాటే ముందుగా ఎకరాకు 50 కిలోల వెర్మీ కంపోస్టులో 4 కిలోల పిఎస్బి, ఎజోస్పైరులం జీవన ఎరువులను కలిపి దమ్ములో వేస్తారు. ఎకరాకు 10 కిలోల విత్తనం వాడి నారు పెంచి వరుసల్లో నాటిస్తారు. పైపాటుగా 40 రోజులకు, 55 రోజులకు ఎకరాకు 1 కిలో సూడోమోనాస్కు ఆవు పంచకం 10 లీటర్లు కలిపి నిలవబెట్టి దాన్ని 150 లీటర్ల నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా ఎండుతెగులు, పొడతెగుళ్ల బెడదలేక పైరు ఆరోగ్యంగా పెరుగుతుందన్నది ఈయన అనుభవం. చూశారా, మంచి రకానికి మంచి యాజమాన్యం తోడైతే పంట అడిగినంత ఇవ్వదు మరి.